హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో జూలై 17వ తేదీన వానలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా వెదర్ బులెటిన్ విడుదల చేసింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇక దీని ప్రభావంతో శుక్రవారం ఏపీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కబోతతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. వర్ష సూచన జారీ చేయడంలో ఊరట చెందుతున్నారు. ఇక అల్పపీడనంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఇక దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వానలు పడనుండగా రాయలసీమలోని అనంతపురంలో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ఇక దీంతో ప్రజలు చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరించారు. తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. అటు గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, పలాసలో 1.6 సెంటీమీటర్లు, పాతపట్నంలో 1.1 సెంటీమీటరు, మందసాలో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక నంద్యాల, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడ్డాయి. అటు తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గురువారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవగా, హైదరాబాద్లో శుక్రవారం ఉదయం పలు ఏరియాల్లో వానలు పడ్డాయి. మొన్నటి వరకు తెలంగాణలో ఎండలు దంచుకొట్టాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎండాకాలాన్ని తలపించాయి. ఇప్పుడు వర్ష ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు దిగివస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.